ఇప్పుడు మనం పార్కిన్సన్ డిసీజ్ గురించి కొన్ని అందరూ పార్కిన్సన్ డిసీజ్ కామన్ గా తెలిసింది ఏంటంటే చేతులు వణుకుతా ఉంటాయి, అది పార్కిన్సన్ సిమ్టమ్ అని అంటారు. కరెక్టే, కానీ పార్కిన్సన్ లో చేతులు వణుకడే స్టేజ్ రాకముందు చాలా ఏళ్ల ముందే కొన్ని లక్షణాలు స్టార్ట్ అవుతాయి. సో చెయ్యి వణుకడం స్టార్ట్ అయ్యక ముందే మనం ఆ పార్కిన్సన్ లక్షణాలు ఎర్లీగా కనుక్కోగలిగితే పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఆ పార్కిన్సన్ జబ్బుతో గడిపే రోజుల్ని మనం లాభదాయకంగా అంటే పేషెంట్ కి ఇబ్బంది లేకుండా చేయవచ్చు. సో అలాంటి సిమ్టమ్స్ ఎలాంటి పార్కిన్సన్ లో చేతులు వంకడం కాకుండా వేరే సిమ్టమ్స్ ఏముంటాయి అంటే స్టార్టింగ్ స్టేజ్ లో కొంచెం రైటింగ్ చేంజ్ అవుతుంది. అంటే రైటింగ్ చేంజ్ అవడం అంటే అక్షరాలు చిన్నగా రాసేయడం అవుతా ఉంటది. యూజువల్ గా 60 years లో అరౌండ్ అబౌవ్ 50 years యూజువల్గా అంత రాసే అలవాటు అంటే ఎంప్లాయీస్ కాకపోతే ఎక్కడ రాయాల్సి వస్తుంది అంటే సైన్స్ పెట్టేటప్పుడు వాళ్ళ అక్షరాలు చాలా చిన్నగా అయిపోయినట్టు తెలిసిపోతుంది, అదొక సిమ్టమ్. ఇంకోటి ఏంటంటే మాస్క్ ఫేస్ అంటే ఎక్స్ప్రెషన్ తగ్గిపోతా ఉంటది. ఫేస్ లో ఏమైనా ఎమోషన్ ఏమైనా జరిగినప్పుడు బాగా గానీ కోపం గానీ ఆనందం గానీ వేసినప్పుడు వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ముందులాగా ఉండవు, అంటే మాస్క్ అన్నిటికీ ఒకే ఎక్స్ప్రెషన్ లాగా ఉంటది. ఇంకోటి కాన్స్టిపేషన్ అంటే మోషన్ ఫ్రీ అవ్వకపోవడం. ఇంకోటి స్టిఫ్నెస్ అంటే బాడీ టైట్ అనిపిస్తుంది, అంటే ముందు బాగా ఫ్లెక్సిబుల్ గా ఉన్న బాడీ ఈజీగా నడవగలిగే వాళ్ళు టైట్ అయిపోయి నడవడానికి ఏదో రోబోలాగా నడిచినట్టు అట్లా అనిపిస్తుంది, స్టిఫ్నెస్ అంటారు. ఇవి సిమ్టమ్స్ అంటే చేతులు వంకడమే కాకుండా ఇవి కూడా వేరే లక్షణాలు. ఇది కూడా మనం ఎర్లీ స్టేజ్ లో కనుక్కొని నిజంగా పార్కిన్సన్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయని డాక్టర్ సమక్షంలో తీసుకోగలిగితే ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోగలిగితే మంచిది.